హలో! అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. చాలా రోజులుగా పూరీ కూర చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కొంచెం శనగపిండి. చాలా సింపుల్. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నిండుగా బంగాళదుంపలు కట్ చేసుకొని అవి ఒక పొంగొచ్చి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. శనగపిండి కొంచెం నీళ్లు పోసుకొని ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుంచుకోవాలి. ఒక బౌల్లో నూనె వేసుకొని ఉల్లిపాయలు చీలికలుగా తరుగుకున్నవి, పచ్చిమిరపకాయలు అవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగినాక చిటికెడు పసుపు, కొంచెం నీళ్ళు పోసుకొని ఆ ముక్కలు బాగా మెత్తబడాలి. ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసుకొని బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం గుజ్జులాగా చేసుకొని ఆ ఉల్లిపాయ కూరలో కలుపుకోవాలి. గుజ్జులాగా అయినా వేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. నేను గుజ్జులాగా వేసుకున్నాను. అవి ఉడికినాక శనగపిండి కలుపుకున్నాం కదా, ఆ శనగపిండి ఉల్లిపాయ కూరలో వేసుకోవాలి. వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం శనగపిండి పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టాలి. బాగా ఉడికినాక సర్వింగ్ బౌల్లో తీసుకొని, నా దగ్గర కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసానుగా. నా వీడియోస్ అన్ని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.